హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల నుంచి అయితే మా అత్తమ్మ ఫోటోకి అయితే ఉలెన్ థ్రెడ్స్తో ఒక మాల్ చేసి అయితే వేద్దాం అనుకున్నాను. సో ఇన్ని రోజులకైతే ప్రిపేర్ చేసి వేసాను అనమాట. సో మీతో కూడా షేర్ చేసుకుందాం ఆ వీడియో అనేసి వీడియో తీశాను. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కుదరలేదు. సో ఇప్పటికైతే ఫైనల్గా చేసేసాను. ఇప్పుడైతే ఆల్రెడీ కొన్ని ఉలెన్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఉలెన్ బాల్స్ కోసం అయితే నేను థ్రెడ్ ఈ విధంగా 20 to 30 రౌండ్స్ అయితే చేసుకొని వేళ్ళకి, తర్వాత మధ్యలో అయితే నాటు వేసేయాలి. తర్వాత చుట్టూరు అయితే కట్ చేసేసి ఒక బాల్ షేప్ వచ్చేలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఎక్కువ కాస్ట్ ఉండదు. సో మనం చేసి వేసామనే సాటిస్ఫాక్షన్ అయితే బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ వేస్ట్ కాకుండా నేను ఒక ఉలెన్ థ్రెడ్స్లోనే వేసాను. సో ఇప్పుడైతే బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మిడిల్లోకి వచ్చి ఫోర్క్తో కూడా ఒక బాల్ అయితే తయారు చేస్తున్నాను. ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు, హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ దీంట్లో కూడా. నేనైతే ఫోర్క్ యూజ్ చేసి 3 లేయర్స్లా చేస్తున్నాను అనమాట. అంటే 3 ఉలెన్ థ్రెడ్స్ తీసుకొని చేస్తున్నాను. చూడండి, సింపుల్ ప్రాసెస్. ఎవరైనా చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు, అంత సింపుల్ ప్రాసెస్ ఇది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇక్కడ నేనైతే కోమ్ చేస్తున్నాను, కొంచెం స్మూత్గా వస్తుంది అనేసి. ఇప్పుడైతే బీడ్స్ తీసుకొని ఉలెన్ థ్రెడ్ తీసుకొనేసి నీడిల్కి ఎక్కించేసి ఇంకా ఒక సైడ్ వచ్చేసి ముడి వేసేసాను. ఫొటోస్కి అది సేల్ అయి ఉంటాయి కదా, సో వాటికి తగిలిచ్చేదానికి. తర్వాత ఇంకా 1 by 1 ఈ ఉలెన్ థ్రెడ్స్కి ఉలెన్ బాల్స్, బీడ్స్, ఇంకా గంటల టైప్లో చూపించాను కదా, సో ఆ బీడ్స్ అన్నీ ఎక్కిచ్చేసి అయితే మొత్తం ఫైనల్గా అయితే ఈ విధంగా ఎక్కిచ్చేయాలి మొత్తం. చాలా సింపుల్, అసలు చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, అంత సింపుల్ ప్రాసెస్ ఇది. ఇంకా నార్మల్గా అయితే బయట అయితే 150-200 వరకు ఉంటాయి. ఇంకొంచెం వాళ్ళు మల్లెపూల్లో ఉండే ఫ్లవర్స్ అవి ఇవి వేరేవి వేస్తారు. ఇంకా మనం కూడా అవి తెచ్చుకోవచ్చు. నాకైతే అవైలబుల్గా ఇవే ఉన్నాయి, సో నేను వీటితోనే చేశాను. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే లాస్ట్లో కూడా ఒక నాటు వేసేసుకోవాలి సేలకు తగిలించడానికి. ఫైనల్గా అయితే మిడిల్లోకి అని చెప్పేసి 3 ఉలెన్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటితో చేసాం కదా, సో అదైతే మిడిల్లో కుట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవన్నీ కట్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ముడివేసి ఇంకా అయితే ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటాయి కదా, సో ఆ థ్రెడ్ అంతా కట్ చేసేసి ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కట్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, ఎక్స్ట్రా అన్నీ కట్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడైతే ఫొటోస్కి అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. నేను చాలా రోజుల నుంచి అనుకున్న పని అయితే ఈరోజు కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని ఉలెన్ బాల్స్ అవి ఉన్నాయి కదా, అవి అయితే నాకు మిగిలాయి. పక్కనే మా హస్బెండ్ వాళ్ళ నాన్న ఫోటో ఉంది, సో ఆ ఫోటోకి కూడా వేసాను అనమాట. చూడండి, నాకైతే చాలా నచ్చింది, సింపుల్గా అనిపించింది. సింపుల్గా హెవీ లేకుండా సింపుల్గా సూపర్ ఉంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే నేను కొన్ని ఉలెన్ థ్రెడ్స్ అవి మిగిలాయి అని చెప్పాను కదా, ఉలెన్ బాల్స్ అవి, వాటితో అయితే ఇంకొకటి దండ కూడా వేసి, అంటే ఫోటో చిన్నది కదా, సో అందుకని చిన్న దండ వేసాను. సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.